ఒక్క నిమిషం మామ, ఒక్కసారి ఆగు. అందరూ చెప్పే కట్టుకథలు సినిమా కష్టాలు కాదేవి. కన్న ఊరిని, కట్టుకున్న భార్యను, పట్టుమని 10 ఏళ్లు కూడా లేని పిల్లలను వదిలి ఎడారి దేశాల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న మన వాళ్ళ అసలు సిసలైన గోసిది. గల్ఫ్ దేశం. దూరం నుంచి చూసేటోడికి అది డబ్బులు కురిపించే చెట్టులా కనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళినోడికి తెలుసు, ఆ చెట్టుకు నీళ్లు కాదు, వాడు రక్తాన్ని చెమటగా మార్చి పోస్తున్నాడని. ఒక అమ్మ తన ఇంట్లో బిడ్డలకు ముద్ద కలిపి పెట్టలేకపోయినా ఎక్కడో పరాయి దేశంలో అరబ్బుల పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటుంది. తను పస్తులున్నా సరే తన ఊర్లో ఉన్న కొడుకు కడుపు నిండాలని ఆ తల్లి పడే తాపత్రయం చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇక డ్రైవర్ అన్నలు 50 డిగ్రీల సెగలు గక్కే ఎండలో, రోడ్ల మీద ట్రాఫిక్లో తిండి తిన్నామో లేదో తెలియని పరిస్థితిలో స్టీరింగ్ పట్టుకుంటారు. ఆ స్టీరింగ్ తిరుగుతున్న ప్రతిసారి వాళ్ల కళ్ళ ముందు తిరిగేది కేవలం వాళ్ల ఇంటి పరిస్థితులు మాత్రమే. డెలివరీ చేసే కుర్రాళ్ళు, సెగలు కక్కే వెల్డింగ్ షాపుల్లో పనిచేసే అబ్బాయిలు ఒంటి మీద నిప్పు కణాలు పడుతున్నా, ఒళ్ళు కాలిపోతున్నా భరిస్తారు. ఎందుకో తెలుసా? ఇక్కడ తన చెల్లి పెళ్లి ఆగకూడదని, తన ముసలి తండ్రి మందుల కోసం పైసా తక్కువ కాకూడదని. అక్కడ వాళ్ళు తినేది అన్నం కాదు మామ, అప్పుల బాధలు మింగుతూ, అవమానాలను దిగమింగుతూ పడే ఆవేదనది. ఒంట్లో నలతగా ఉన్న, జ్వరంతో ఒళ్ళు కాలిపోతున్నా డ్యూటీకి వెళ్ళక తప్పదు. ఎందుకంటే వాడు ఒక్కరోజు పడుకుంటే ఇక్కడ వాళ్ళ ఇంట్లో పొయ్యి వెలగదు. పండగొస్తే చాలు, ఊర్లో అందరూ కొత్త బట్టలు వేసుకుని మురిసిపోతుంటే వాడు మాత్రం ఒక పాత టీషర్ట్ వేసుకుని రూమ్లో మూలన కూర్చుని ఫోన్లో భార్య పిల్లల ఫోటోలు చూస్తూ కన్నీళ్లు బయటికి రాకుండా గొంతులోనే ఆపుకునే ఆ నరకం పగవాడికి కూడా వద్దు మామ. వాళ్ళక్కడ పంపే ప్రతి రూపాయి వెనుక ఒక అమ్మ కన్నీరిరుంది, ఒక తండ్రి నిరీక్షణ ఉంది, ఒక భార్య విరహం ఉంది. మనం ఇక్కడ సుఖంగా ఉన్నామంటే కారణం వాడక్కడ తన జీవితాన్ని సమిదగా మారుస్తున్నాడనే నిజం మర్చిపోకు. అక్కడ కరిగేది కేవలం చెమట కాదు మామ, వాళ్ళ యవ్వనం, వాళ్ళ ఆశలు, వాళ్ళ జీవితం. చివరిగా ఒక్కటే మాట, గల్ఫ్కు వెళ్ళిన వాడు వెనక్కి వచ్చేటప్పుడు కేవలం సూట్ కేసులతో రాడు మామ. తన ఆరోగ్యాన్ని, తన సంతోషాన్ని ఆ ఎడారి ఇసుకలో పాతిపెట్టొస్తాడు. వాడు పంపే డబ్బుతో ఇక్కడ మేడలు కట్టొచ్చు, కానీ వాడు కోల్పోయిన ఆ కాలాన్ని ఏ మేడలు తిరిగివ్వలేవు. గల్ఫ్లో కష్టపడే ప్రతి భారతీయుడికి, ప్రతి తెలుగోడికి శిరసు వంచి నమస్కరిస్తున్నా. మీరు కేవలం కార్మికులు కాదు, మీరు మీ ఇంటిని నిలబెట్టే తీరులు. గల్ఫ్ వీరులారా, మీ త్యాగానికి జోహార్లు. కానీ మామ, ఒక నిమిషం, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాదొక చిన్న విన్నపం. అక్కడ గల్ఫ్ దేశాల్లో మన కోసం వాళ్ళు అన్ని త్యాగాలు చేస్తుంటే ఇక్కడ మనం వాళ్ళు పంపిన డబ్బుతో సుఖపడుతూ వాళ్ళని మర్చిపోతున్నామా? ఒక్కసారి ఆలోచించు. అక్కడ వాళ్ళు పడుతున్న కష్టానికి దానికి మనం ఇచ్చే గౌరవం ఏంటి? ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీ నాన్న గల్ఫ్లో ఉంటే, మీ అన్న తమ్ముళ్ళు అక్కడ కష్టపడుతుంటే, లేదా గల్ఫ్ దేశం నుంచే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వీరుడు మీ గుండెల్లో ఉన్న ఆ ఆవేదనను, ఆ జ్ఞాపకాన్ని కింద కామెంట్ బాక్స్లో పంచుకోండి. మీ ఇంట్లో కష్టపడే ఆ ఆపద్ బాంధవుడి పేరును గర్వంగా కామెంట్ చేయండి. అంతేకాదు మామ, నువ్వు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నావో కూడా కామెంట్ చేయి. దుబాయా, కువైటా, మస్కటా, లేక మన తెలుగు రాష్ట్రాలా? నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావో నాకు తెలిస్తే మనవాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనమంతా ఒక్కటే అన్న ధైర్యం నాకు కలుగుతుంది. మన గల్ఫ్ అన్నల కష్టం ప్రపంచానికి తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి. మీరు ఒంటరి వారు కాదు, మీ వెనుక మీ కుటుంబం ఉంది. మీ కష్టాన్ని గుర్తించే కోట్లాది మంది మన తెలుగువారున్నారు. జై హింద్.